నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది టి జీవన్ రెడ్డి అంశమే. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి అందరిలోనూ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయారు. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలో కూడా ఆయన గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే రేపు అంటే బుధవారం జగిత్యాల్లో ఓ ఫంక్షన్ హాల్లో తన మద్దతుదారులతో సమావేశం పెడుతున్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విషయంలో. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఎందుకు అంటే ఫిరాయింపు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ తరఫున 2023 ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్లోకి ఫిరాయించారు. ఎప్పుడైతే సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి వచ్చేసారో అప్పటి నుంచి స్థానికంగా సంజయ్ కుమార్కు జీవన్ రెడ్డికి పడటం లేదు. ఈ పోరు పెరిగి పెరిగి పెద్దదైపోయి చాలా వివాదాస్పదమైపోవడంతో జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ దాటిని తట్టుకోలేక, పార్టీలో ఇమడలేక, ఆదరణ లేక, తనని గోడు పట్టించుకునే వాళ్ళు లేక చివరికి పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకనే రేపు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. సరే, ఈ విషయం తెలియంగానే ఒక 2-3 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ 2-3 దఫాలుగా జీవన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు, పిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈరోజు జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఒక అరగంట 40 నిమిషాల సేపు భేటీ జరిగింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉండమని జీవన్ రెడ్డిని నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో జీవన్ రెడ్డి మీటింగు రేపు ఏం జరుగుతుంది, ఏం చెబుతారు అన్నది అంత ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి తను కాంగ్రెస్లో కొనసాగను, రాజీనామా చేస్తానని చెప్పడం వరకు ఓకేనే, అది క్లారిటీ వచ్చేసింది. అయితే జీవన్ రెడ్డితో పాటు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నదే ఇక్కడ కీలకంగా మారింది. ఈ హోల్ మొత్తం మీద ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవన్ రెడ్డి ఉదంతం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సంకేతాలను పంపిస్తోంది అన్నది ఇక్కడ కీలకమైంది. జీవన్ రెడ్డి టార్గెట్ అంతా కూడా అవటానికి సంజయ్ కుమారే అయినా కూడా ఇండైరెక్ట్గా మొత్తం రేవంత్ రెడ్డి మీదే బాణాలు ఎక్కుపెట్టాడు. అయితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఎక్కడ జీవన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. పూర్తిగా అసలు సైడ్ లైన్ చేసినట్లే ఉంది రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే. ఎలాగా? జీవన్ రెడ్డి పార్టీలో ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, జీవన్ రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పరోక్షంగా రేవంత్ తన వైఖరిని తెలియజేశారు. దీనికి ఏమిటి కారణము అంటే అధిష్టానమే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఎందుకు జీవన్ రెడ్డిని పట్టించుకోవటం లేదు అంటే జీవన్ రెడ్డికి దాదాపు 75 ఏళ్ళు వయసు ఉంది. ఇక ఎంతో కాలం రాజకీయాల్లో యాక్టివ్గా కూడా ఉండలేదు. అలాగని జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాజకీయాల్లో లేరు ఇప్పుడు. కాబట్టి ఒక యంగ్ టర్క్ నియోజకవర్గంలో అవసరం. ఒక జగిత్యాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. పార్టీ అధిష్టానం ఆమోదించింది. అందుకనే రేవంత్ రెడ్డి జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎంత గోల చేస్తున్నా, ఎంత రచ్చ చేస్తున్నా కూడా తొణకకుండా వెనక్కుండా ఏమాత్రం అసలు పట్టించుకోనట్టే కనబడుతున్నారు. ఈ ఉదంతంతో ఏమవుతోందంటే పార్టీలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వృద్ధతరం, అంటే మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే వి హనుమంతరావు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు. 3 సార్లు అంటే 18 సంవత్సరాల పాటు ఏకధాటిగా రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 18 ఏళ్ళు ఏకధాటిగా ఒక నాయకుడు రాజ్యసభకు పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి హనుమంతరావు కూడా ఇప్పుడు పార్టీలో పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. తాను బీసీ నేతనని, సీనియర్నని, మాజీ రాజ్యసభ ఎంపీనని ఇట్లా రకరకాలుగా హనుమంతరావు ఎన్ని చెప్పుకున్నా కూడా ఆయన మాట పెద్దగా చెల్లుబాటు కావటం లేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదు.
ఎందుకు? హనుమంతరావు కూడా రాజకీయంగా క్లైమాక్స్కి వచ్చేసింది ఆయన రాజకీయ జీవితం. ఆయన వారసులు కూడా వెళ్ళారు పెద్దగా. కాబట్టి హనుమంతరావును కూడా సైడ్ లైన్ చేసేసినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. ఇటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పార్టీలో, వృద్ధతరం అని చెప్పుకోవాలి వీళ్ళందరినీ కూడా. ఇటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ఒక విషయాన్ని గ్రహించే రేవంత్కు వ్యతిరేకంగా పోవటం లేదు వాళ్ళు. రేవంత్ కనుసన్నల్లో పడటానికి, రేవంత్ గుడ్ లుక్స్లో ఉండటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఘర్షణ వాతావరణంతో రేవంత్ను మనం సాధించేదేమీ లేదని, రేవంత్ మీద పైచేయి సాధించడం అనేది సాధ్యం కాదని తేలిపోయింది. ఎందుకు? అధిష్టానం రేవంత్కు ఫుల్ సపోర్ట్గా నిలబడింది. రేవంత్ వయసు సుమారుగా 56 సంవత్సరాలు ఉంటుంది. రాజకీయాల్లో 56 సంవత్సరాలు అంటే ఒక మధ్య వయస్కుడనో లేకపోతే యువ నాయకత్వం అని అనుకోవాలి. 75, 80 ఏళ్ల వాళ్ళు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు అంటే వాళ్ళతో పోల్చుకుంటే 50, 55 ఏళ్ల వయసు వాళ్ళు యువకుల కిందే లెక్క. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో ఫుల్ జోష్తో తనదైన శైలిలో రాజకీయం చేస్తుంటే, మరి 75 ఏళ్ల వాళ్ళు, 80కి దగ్గరలో ఉన్న వాళ్ళు అతన్ని ఎలా తట్టుకోగలుగుతారు? ఈ విషయం మీద అధిష్టానం నుంచి రేవంత్ ఒక స్పష్టమైన హామీ తీసుకున్న తరువాతనే పార్టీలోని వృద్ధ తరాన్నింటినీ పక్కన పెట్టేసి యువకులను ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అందులో కూడా తనకు వ్యతిరేకంగా ఎవరైతే గళం విప్పుతారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి పక్కన పడేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని నానా రచ్చ చేస్తున్నాడు ఆయన రాజగోపాల్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? రాజగోపాల్ రెడ్డి బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి చేరే సమయంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఆ రోజున సిఎల్పి లీడరు అధిష్టానంతో మాట్లాడి రాజగోపాల్ రెడ్డికి ఏవో హామీలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అధికారంలోకి వస్తే పార్టీ మంత్రి పదవి ఇస్తారు అనేసి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మంత్రి పదవులు రాలేదు. సుదర్శన్ రెడ్డి కూడా దాదాపు 70 ఏళ్ల వయసులో ఉన్నవారే. రాజగోపాల్ రెడ్డి యంగ్ టర్క్ అనే చెప్పుకోవాలి. అయినా కానీ రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ సెట్ కాలేదు. ఎందుకు? నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ ఒకే జిల్లా నుంచి మంత్రి పదవులు ఎలా వస్తాయి? కుదరదు. ఇక్కడ ఉన్నదే 18 మంత్రి పదవులు. దాంట్లో రెడ్లకు ఎంతమంది ఇస్తారు? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఇతర సామాజిక వర్గాలకి ఎన్ని సర్దగలుగుతారు? కాబట్టి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టారు. ఈ విషయాలన్నీ కూడా రాజగోపాల్ రెడ్డికి బాగా తెలుసు. సమీకరణల వల్ల తనకు మంత్రి పదవి రావటం లేదన్న విషయం తెలిసి కూడా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని పదే టార్గెట్ చేస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే అధిష్టానం రేవంత్కు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టే రాజగోపాల్ రెడ్డిని పక్కన పడేశాడు. అటు జీవన్ రెడ్డిని ఎట్లా సైడ్ లైన్ చేశాడో ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని కూడా సైడ్ లైన్ చేసేసాడు. సో దీనివల్ల మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి సంకేతాలు ఏమిటంటే, వృద్ధ తరాన్నింటినీ పక్కన పెట్టేయడానికి అధిష్టానం ఆమోదం ఉందని, రెండోది తనకు వ్యతిరేకంగా ఎవరైతే గళం విప్పుతారో, పార్టీలో ప్రభుత్వంలో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నారో, చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి ఇగ్నోర్ చేస్తున్నాడు అన్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ రెండిటితోనే రేవంత్ రెడ్డి ఫుల్ జోష్తో తన రాజకీయం చేస్తున్నాడు. అధిష్టానం కనుక 100% మద్దతు రేవంత్ రెడ్డికి లేకపోతే ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి రాజకీయం చేసేవాడే కాదు. ఎందుకు? కోమటిరెడ్డి సోదరులైనా కానీ, ఇటు జీవన్ రెడ్డి అయినా కానీ, సుదర్శన్ రెడ్డి అయినా కానీ, మల్రెడ్డి రంగారెడ్డి అయినా కానీ రేవంత్ రెడ్డి కన్నా పార్టీలో చాలా సీనియర్లు, వాళ్ళందరూ దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్నవాళ్ళు. అంత సీనియర్లను కూడా కాదని రేవంత్ రెడ్డి వాళ్ళని దాదాపు సైడ్ లైన్ చేసేసి తను చేయదలుచుకున్నటువంటి రాజకీయాన్ని అమలు చేస్తున్నాడు, అజెండాతో వెళ్ళిపోతున్నాడు అంటే అధిష్టానం ఏ స్థాయిలో
రేవంత్కు మద్దతు ఇస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో రేపు జీవన్ రెడ్డి జగిత్యాల్లో మీటింగ్లో ఏం చెప్పబోతారు, దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది మళ్ళీ మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.